నమస్తే అంత మంచిదేనా. ఇవాళ వీడియో వచ్చేసిందంటే గారెప్పలు చేస్తున్నాం. అవి బేసిక్ అప్పాలు గారెప్పలు అంటారు అనమాట. సో బియ్యపిండి తీసుకొని అందులో ఉప్పు కారం వేస్తున్నాం. చూసారు కదా, ఉప్పు వచ్చేసి కారం వచ్చేసి మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. నేను ముందే చెప్తున్నా, ఎక్కువ వేసుకున్నా అంత మంచి అనిపించేది. ఇక్కడ ముందే చెప్పినా ఎక్కువ వేయకూరని. ఇక వాళ్ళకు సరిపడా మాకు కొంచెం వాళ్ళకు కొంచెం ఉప్పు కారం వాళ్ళకి తేడా ఉంటుంది. ఇక్కడ ఉప్పు కారం వేసిర్రు, అమ్ముని వదిలి వేసినాక జీలకర్ర ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ముద్ద అన్నట్టు ఆ మూడు ఒక్కటే చిన్న ఉల్లిగడ్డ తీసుకోవాలి. అట్లనే జీలకర్ర మంచిగా వేయాలి, ఎల్లిగడ్డలు మంచిగా వేయాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత అలసందపప్పు వేసారు. అలసందపప్పు మెయిన్ ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి. అలసందపప్పు లేకపోతే పెసరపప్పు శనగపప్పు వేసుకుంటారు, కానీ అలసందపప్పు మెయిన్ టేస్ట్ అన్నమాట. సో ధనియాలు కూడా వేసింది. అట్లనే కళ్యామాకు వేసింది. కళ్యామాకు అంటే కరివేపాకు అన్నమాట. కరివేపాకు వేసింది, నువ్వులు వేసారు. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని పక్కెట్టుకోవాలి. అట్లా చిన్న చిన్న ముద్దలు చేసుకొని గారెప్పల మిషన్లో ఒత్తుకోవాలి. దీన్ని గారెప్పల మిషన్ అంటారు. ఈ రోజులో దీన్ని పూరి ప్రెస్ అంటారు. కాదు, అసలు ఇది పూరి ప్రెస్సే కాదు, ఇది ఓన్లీ గారెప్పల మిషన్ అనమాట. ఇది మా ఇంట్లో వచ్చేసి ఒక 50 ఏళ్ళ నుంచే ఉంటుంది అనమాట, ఎప్పటిదో అన్నట్టు మా ఇంట్లో. సో ఇది తెలంగాణలో ప్రతి ఇంట్లో ఉంటుంది. పల్లెటూరులో కంటే వేరంటే ఎక్కడ కనిపిస్తుంది. దీన్ని వచ్చేసి గారెప్పల మిషన్ అంటారు. అలా కవర్ వేసి మంచిగా నూనె పోసి ఒత్తుకోవాలి. ఇట్లా అన్నీ ఒక నైటీ క్లాతులను లుంగి క్లాతులు ఎన్నో ఒకసారి మంచిగా పిండిన దాంట్లో ఆరేసుకోవాలి. అందులో వేయాలి, ఆరేసుడు కాదు. అట్లా వేసినాక మన ఆ లోపు నూనె అయితే వేడవుతుంది. నూనె వేడయ్యేలోపు చూస్తారు కదా, ఇట్లా మంచిగా వేసుకోవాలి. ఇట్లా మంచిగా వేసినాక నూనె మంచిగా గోలాలి. నూనె మంచిగా గోలినాక మనం ఈ అప్పాలు అనేవి అందులో వేయాలి. అది వరదాకా వేయద్దు. చూస్తారు కదా, ఇట్లా మంచిగా నూనె వేడైనాక అందులో వేసి మంచిగా తీయాలి. నెల రోజుల వరకు స్నాక్స్కి టెన్షన్ అనేది ఉండదు. ఇవి ఉంటే సో ఇవి నెల రోజుల పైనే ఉంటాయి. ఎక్కువ వేసుకుంటే మాత్రం ఉంటాయి, కానీ ఆ లోపే మనం తినేస్తాం అందరం ఎవరైనా. సో అదన్నమాట. హాలిడేస్కి అయితే ఒక 10 days హాలిడేస్ ఉంది. ఎందుకంటే మా పిల్లలకి ఎప్పుడో ఎగ్జామ్స్ అయిపోయినాయి. మార్చి 20కే అయిపోయినాయి మా పిల్లలకి. అందుకే మేము ఇంటికి వెళ్ళిపోయినాం అన్నట్టు. చూసారు కదా, ఇక్కడ గారెప్పలు రెడీ అయినాయి. సో ఒక 10 రోజుల స్నాక్స్ అయితే తయారైపోయాయి అనమాట మాకు. ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ ప్యాకింగ్ వీడియో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇంకా అమ్మాయిది ఇవి చేసింది, కారపూస కూడా చేసింది. సో ఆ వీడియో అయితే నేను తీయలేదు. సో ఇవి చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి మన తెలంగాణ వంటలు, అలాగే ఇండియాలో అన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.